హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ రవి ఆర్మీ బ్లాగ్. ఈ రోజు వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ బటర్ అన్నమాట. ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం సింప్లీ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈరోజు గోధుమ పిండితోనే కేక్ చేసేద్దాం. చాలా స్పాంజీగా ఫ్లఫీగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కేక్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్పాంజీ కేక్ కోసం మనం యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ గోధుమ పిండి, చక్కెర, ఓరియో బిస్కెట్స్ అండ్ ఆయిల్, ఎగ్స్, పాలు కూడా. మనం ఈ ప్రాసెస్లో బటర్ లేకున్నా ఆయిల్ యూజ్ చేసి జస్ట్ 2 స్టెప్స్లో కేక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బీటర్కి బదులు మిక్సీ జార్ని యూజ్ చేసుకుంటున్నాం. ముందుగా మనం అయితే 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. మైదా కావాలనుకునే వాళ్ళు మైదా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పులో 1/2 వరకు షుగర్ తీసుకున్నాను. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఎగ్ స్మెల్ రాకుండా 2 యాలకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ ఉన్న వాళ్ళు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ యాలకులు యాడ్ చేసుకున్నాను. కోకో పౌడర్కి బదులు ఓరియో బిస్కెట్స్ తీసుకుంటున్నాను. కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షుగర్ని, ఓరియో బిస్కెట్స్ అన్ని మంచి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ జార్లో మంచి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న షుగర్ అండ్ ఓరియో బిస్కెట్స్ పౌడర్ని అయితే ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుంటున్నా. ఓరియో బిస్కెట్స్ అవసరం లేదనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఒకవేళ కోకో పౌడర్ తీసుకోవాలనుకుంటే మనం ముందుగా 1/2 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, అందులో కోకో పౌడర్ని ఫుల్ కప్పు తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ షుగర్, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఎగ్స్ తీసుకుందాము. మనం ఏ క్వాంటిటీలో అయితే గోధుమ పిండి పౌడర్ తీసుకున్నామో దానికి సరిపడా 2 ఎగ్స్ తీసుకున్నాను. నేను 1 కప్పు పౌడర్కి 2 ఎగ్స్ తీసుకున్నాను. క్వాంటిటీ పెంచితే ఎగ్స్ కూడా పెంచాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి. ఇంట్లో మన సోడా బదులు ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్లో ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు వెజ్ కేక్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్కు బదులు పెరుగు యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో. ఓరియో బిస్కెట్స్ వేసినాం కాబట్టి కలర్ కూడా మంచిగా వచ్చింది, చాక్లెట్ కలర్. ఈ కేక్ అయితే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు గోధుమ పిండి తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండిని ముందే జల్లించి తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఏం వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. చాలామంది అనుకుంటారు గోధుమ పిండి కంటే మైదా పిండితోనే కేక్ బాగా వస్తుందని. కాదు, గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. ఇప్పుడు మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఫస్ట్ ఏ డైరెక్షన్లో అయితే కలుపుతామో అదే డైరెక్షన్లో కలుపుకోవాలి, ఎందుకంటే అందులో ఫామ్ అయిన బబుల్స్ అన్ని బ్రేక్ అయిపోయి కేక్ స్పాంజీ లాగా వస్తుంది. ఇప్పుడు మనం కలుపుకునే పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. మనం ముందే కాల్చి చల్లార్చి పెట్టుకున్న 1 పావు లీటర్ పాలని కొన్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ ఎంత యాడ్ చేస్తే అంత కేకు ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకోవడానికి సపరేట్గా బేకింగ్ ట్రే ఏం అవసరం లేదు. మన దగ్గర ఏముంటే దాన్ని ఆల్టర్నేట్గా ప్లేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి కింద మాడిపోకుండా గోధుమ పిండితో మొత్తం డస్ట్ చేసుకోవాలి. అంచులో ఎమ్మడి సైడ్లు కింద మొత్తం డస్ట్ చేసుకోవాలి గోధుమ పిండితో, లేకపోతే మైదా పిండితో. ఆ తర్వాత మనం ఇంతసేపు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసి 4-5 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇందులో బబుల్స్ ఫామ్ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే కేక్ అస్సలు ఫ్లఫీగా స్పాంజీగా రాదు, ముందే చూసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బేకింగ్ చేసుకోవడానికి అల్యూమినియం కానీ, నాన్ స్టిక్ కానీ, దళసరిగా ఉండే గిన్నెలు ఏవైనా తీసుకోవచ్చు. స్టీల్ మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ కానీ, శాండ్ కానీ, గ్యాస్ స్టాండ్ కానీ కింద పెట్టుకొని ఫస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాతనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీద 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు కేక్ బేక్ అయిందా లేదా అని ఒక టూత్ పిక్ని కానీ నైఫ్ని కానీ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను టూత్ పిక్ని యూజ్ చేశాను. టూత్ పిక్ 2-3 ప్లేస్లలో గుచ్చినా కూడా కొంచెం కూడా అంటకుండా నీట్గా క్లీన్గా వచ్చేసి, అంటే మన కేక్ అయితే బాగా బేక్ అయిపోయినట్టే. చూడండి వీడియోలో, చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా పొంగిందో, కొంచెం కూడా మాడిపోకుండా మంచిగా వచ్చింది. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఏదైనా నైఫ్ తీసుకొని అంచులో ఎమ్మడి కట్ చేసుకుంటూ నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన స్పాంజీ ఫ్లఫీ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఈజీగా తయారు చేసుకోవడం మీకైతే అర్థమయ్యేది కదా, ఎంత బాగుందో చూడండి. నైఫ్తోని చుట్టూ అంచుల వెంబడి కట్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ ఒలిచి రివర్స్ పెడితే ఇంత నీట్గా వస్తుందో కేకు.
పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కేక్ ఎలా తయారైందో చూశారు కదా. ఈ కేక్ అయితే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఇప్పుడైతే మన బేసిక్ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇలా బేసిక్ కేక్ రెడీ చేయడం వస్తే ఎన్ని రకాల కేక్లైనా ఎన్ని ఫ్లేవర్లైనా తయారు చేసుకో. దీని మీద లేయర్ల లాగా విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుంటే గతం బర్త్డే కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసిన కేక్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం. టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. హనీ పాప ఫేవరెట్ ఓరియో బిస్కెట్స్ కేక్. ఈ కేక్ని నేను ఒకేసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. కొన్ని రోజుల వరకు రోజు కొన్ని పీసులు తింటూ ఉంటుంది. నేను ఎప్పుడూ ఎక్కువ మైదా పిండితోనే చేసేది. ఈ మధ్యనే గోధుమ పిండితో కూడా చేస్తున్నా. ఇంత స్పాంజ్ కేక్ తయారవుతుందని నాకు కూడా ముందు తెలియదు, చేస్తుంటేనే అర్థమైంది. వీడియో చూస్తే అర్థమైంది కదా ఇంత స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలని. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కేక్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.